Hello students, projection of solids through my next problem. The problem is on the base of coal. Okay, the coal with problem explain చేస్తున్నాను నేను. Okay, now we have the problem. A cone of base diameter 50 mm and axis 60 mm has one of its generator is in the VP and inclined 30 degrees to the HP. Draw its projections. Okay, so మనకి cone on the base diameter 50 mm. Okay, 50 mm base diameter తో ఒక cone ఉంది. దాని height 60 mm and its generator is in the VP. ఓకే, సో ఇట్స్ జనరేటర్ అంటే మనకి బాటమ్ కోన్ సర్కిల్ నుంచి టాప్ అపెక్స్ జాయిన్ అయ్యే లైన్స్ అన్ని మనకి జనరేటర్స్ అండి. ఓకేనా, సో ఫస్ట్ 1 by 1 ప్రాబ్లం డ్రా చేసుకుంటా పోతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే కోన్ అనేది ఇన్ ద VP అన్నాడు, అంటే ఎక్స్ఓ లైన్ పెయిన్ మీదకి మనకి సర్కిల్ వస్తుంది. ఓకేనా, సో ద ఎక్స్ఓ లైన్ కింద వైపు మనకి కోన్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్స్ఓ లైన్ డ్రా చేసి దాని మీద సర్కిల్ డ్రా చేస్తాను. ఓకే, సో సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్ని మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, సో అది మన ఇష్టం. ఓకే, ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనేది మన ఇష్టం అది. ఓకే, సో మనకి 8 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనుకోండి కొంచెం బాగా వస్తుంది. 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే పర్ఫెక్ట్గా మనకి డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో కోన్ అనేది నేను ఇప్పుడు 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఎక్స్ఓ లైన్ డ్రా చేసి దాని మీద సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్ని 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఓకే, దెన్ ఐ విల్ కంటిన్యూ ది వీడియో. ఓకే ఓకే స్టూడెంట్, సర్కిల్ డ్రా చేశాను, దాన్ని 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు గివ్ ద నేమ్స్. సో ఫస్ట్ వాళ్ళకి ఈ నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకే, సో దిస్ ద A B C D E F G H I J K and L. Okay, now here we have the O. సో ఇవన్నీ ఫ్రంట్ వ్యూలో ఉన్నాయి కాబట్టి మనం సో డాషెస్గా ఇద్దాం మనం వాటికి. సో మనం టాప్ వ్యూ కాబట్టి డాషెస్ ఇద్దాం. ఓకే, A dash, B dash, C dash, D dash, E dash, F dash, G dash, H dash, I dash, J dash, K dash, L dash. So this is the O dash. Let's start the projections. Okay, first నేను సెంటర్ లైన్ ప్రొజెక్ట్ చేసుకుంటాను. లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు డిస్టెన్స్ ఇచ్చాడు కదా, ఆ డిస్టెన్స్ తీసుకుంటాను నేను. ఎంత ఇచ్చాడు డిస్టెన్సు? 60 mm. సో 60 mmతో నేను డిస్టెన్స్ అనేది హైట్ తీసుకుంటాను, అంటే అప్పుడు 12 ఎక్కడ దాకా. సో లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ 60 mm. నెక్స్ట్ ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుందాం. సో ఈచ్ పాయింట్ నుంచి మనకి ప్రొజెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈచ్ పాయింట్ ప్రొజెక్షన్స్ని ఆ పాయింట్స్ దగ్గర నుంచి మనం, సో దిస్ ఇస్ అపెక్స్. ఓకేనా, సో ఇది ఓ, ఈ పాయింట్ వరకు జాయిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దిస్ ఇస్ ద బాటమ్ లైన్ డ్రా చేసుకుందాం. like this. Now from each point we have to join this. So this is the point A, this is the point of B and L. So this is the point of C, K. So this is the point of J and D. This is the point of E and I. This is the point of F and H. So this is the point of G. Okay, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి కోన్ అనేది మనకి ఆన్ ద VP ఉంది. ఓకేనా, సో అది ఫ్రంట్ వ్యూ, ఇది మనకి టాప్ వ్యూ. ఓకే, సో వన్ ఆఫ్ ద జనరేటర్ అంటే ఇది O డాష్ O, దిస్ ఇస్ ద అపెక్స్. ఓకేనా, సో అపెక్స్ నుంచి మనకి బాటమ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఈ పాయింట్స్ వరకు మనకి జాయిన్ అయ్యే లైన్స్ని
సో అపెక్స్ అంటే ఇది, దిస్ ఇస్ ద అపెక్స్. ఓకే, ఇక్కడ మనం జాయిన్ అవుతా ఉంది. సో వీటిని జనరేటర్స్ అంటాం. ఈచ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ జనరేటర్స్ మనకి. ఓకే, సో దీంట్లో ఏదో జనరేటర్ అనేది ఆన్ ద వీపీ అన్నాడు. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, దీంట్లో ప్రజెంట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే O2G ఉంది కదా, సో O2Gని ఆన్ ద XY లైన్ తీసుకుంటాను. జాగ్రత్తగా వినండి, O2G అనేది ఆన్ ద XY లైన్ తీసుకుంటాను. అప్పుడు ఎలా అవుతుంది అది? ఓకే, సో ఇలా ఉంది కదా, సో ఇది ఇలా తిరుగుతుంది అనమాట. ఓకే, ఈ డయాగ్రామ్ అనేది మనకి కంప్లీట్ ఇలా రొటేట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇది అనేది మనకి వీపీ మీద ఉన్నమాట. ఓకే, వీపీ మీద అసలు మన కోన్ అనేది ఉన్నట్టు. ఓకేనా. సో అది డ్రా చేస్తే మీకు నెక్స్ట్ డ్రా చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఫస్ట్ నేను ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మార్క్ చేసుకుంటాను మనం. సో మార్క్ చేసుకుంటారు. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ జీ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే O2G డిస్టెన్స్ తీసుకోండి. ఈ O నుంచి G వరకు. ఓకేనా. సో O2G డిస్టెన్స్ తీసుకొని సో జీని సెంటర్ చేసుకొని సో దీన్ని కట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. ఓకేనా. సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ O. So this is the point of O. Okay, now I am going to draw the remaining diagram. So first దీన్ని డార్క్ చేసుకుందాం. సో మీకు అర్థమవుతుంది XY లైన్ మీద మనకి ఆబ్జెక్ట్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ పాయింట్స్ అని రావాలి. ఫస్ట్ మనకి ఏ పాయింట్ తీసుకుందాం. ఓకేనా. సో ఏ పాయింట్ రావాలంటే O2A. ఓకే, సో O నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి. ఓకే, అలాగే G నుంచి A వరకు డిస్టెన్స్ తీసుకోండి. G to A. సో G నుంచి దీన్ని కట్ చేద్దాం. ఓకే, నౌ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ A. సో ఇది పాయింట్ A మనకి. ఓకేనా. సో ఇప్పుడు టూ పాయింట్స్ జాయిన్ చేసేద్దాం. Like this. Okay, next join these two also. ఓకే, సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేశాను ఇప్పుడు నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈచ్ పాయింట్ రావాలి. ఓకే, సో ఆ ఈచ్ పాయింట్ని మనం కంపాస్ తో మార్క్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ G2 ఈ B ఉంది కదా, సో అక్కడ దాకా తీసుకుంటాం. G to B. So next G to C. G to C. Okay, next G to J. G to J. Okay, next is G to E. G to E. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అని కంపాస్ షార్ట్ అవుతుంది కాబట్టి 18 తీసుకుంటాను. సో A to F. ఓకే, A to F. సో ఇక్కడికి. ఓకే, నౌ హ్యావ్ ఆల్ ద పాయింట్స్. ఓకేనా. సో దిస్ ద G. So these are the point of F and H. This is the point of E and I. So this is the point of J and D. So this is the point of C and K. Here we have the point of B and L. Okay, now we have to join all points to the O. So ఇదే డయాగ్రామ్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట.
ఓకే. సో డయాగ్రామ్ ఇస్ ఓకే. నెక్స్ట్ మనం నాకు తెలిసింది ఏం చేయాలండి, ఆ ప్రొజెక్షన్ని పై వైపుకి డ్రా చేయాలి. ఓకే. సో ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. Okay, so projections is completed. Okay, now I have to mark the points. So points mark చేద్దాం మనం. So first is the G. So here we have the point of G dash. Okay, so next F and H. So this is the F and H. So here this is the F and H. Here we have the H. Okay, next E and I. So this is the E. This is the E dash and I is the here. We have the I dash. Next J and D. So J J D D. So this is the D dash. Similar, this is the J dash. Okay. Next C and K. So this is the C dash and this is the K dash. Next B and L. So this is the this is the B dash and this is the L dash. So finally this is the A dash. Now we have to join all these points, then we'll get the final shape. Okay. సో నేను జాయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో ఈచ్ పాయింట్ మనం జాయిన్ చేసుకుంటూ వెళ్తే సో మనకి ఫైనల్ షేప్ వస్తుందండి. Okay, see this is the shape. Now finally we have to join them. So here where this is the point O dash నుంచి వచ్చింది కాబట్టి this is the point of O dash. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈచ్ పాయింట్ నుంచి దీన్ని జాయిన్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ G డాష్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో G డాష్ నుంచి. ఓకే. సో నెక్స్ట్ I నుంచి. సో నెక్స్ట్ H. సో ఇక K ఉంది కదా, K కూడా జాయిన్ చేద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకి వచ్చి O డాష్తో మెష్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ H. ఇక్కడ K అనేది డాటెడ్ లైన్స్ అండి. ఇక్కడ I డాష్ అనేది కూడా డాటెడ్ లైన్సే. ఓకే. సో K డాష్ నుంచి వచ్చేది కూడా డాటెడ్ లైన్సే. మీరు డ్రా చేయండి. ఓకేనా, మీరు డ్రా చేయండి. సో G డాష్ నుంచి వచ్చేది డార్క్ లైన్. సో ఇక్కడ మామూలు యాక్చువల్గా A డాష్ నుంచి O డాష్ వచ్చేది డాటెడ్ లైన్సే. బట్ ఇక్కడ ఏంటంటే G డాష్ దాన్ని ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి మనకి విజిబుల్ లైన్ మాత్రం డ్రా చేస్తాం. సో నెక్స్ట్ F నుంచి O డాష్కి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి.
ఓకే. సో నెక్స్ట్ ఈ సి అనే పాయింట్ నుంచి డాటెడ్ లైన్స్, బి అనే పాయింట్ నుంచి డాటెడ్ లైన్స్ అనమాట. నెక్స్ట్ బి అనే పాయింట్ నుంచి డాటెడ్ లైన్స్. ఓకే. సో కే అనేది కూడా మనకి డాటెడ్ లైన్స్ ఏనండి. ఓకే. సో ఇది డాటెడ్ లైన్స్ ఇది కూడా. ఓకేనా. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ మనకి. ఓకే. సో ఇక్కడ మనకి డాటెడ్ లైన్స్ ఎందుకంటే సో ఇది మనకి సర్కిల్ కాబట్టి సో ఇది మనకి కనబడుతుంది, ఈ పార్ట్ మనకు కనబడుతుంది. సో ఈ పార్ట్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఓకేనా. ఈ సర్కిల్ షేప్ ఇది అనుకోండి. సో సర్కిల్ షేప్ ఉన్నప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. जी करते सो पीछे हटा, पीछे आते सो इंसान. ఓకే స్టూడెంట్స్. సో నేను ఈచ్ పాయింట్ నుంచి అపెక్స్కి మనకి పాయింట్స్ జాయిన్ చేశాను. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. సో నేను డాటెడ్ లైన్స్ అనేది మర్చిపోయాను ఇక్కడ. సో మనకి డాటెడ్ లైన్స్ ఏంటంటే సో జీ డాష్ అంటే మనకి ఈ సర్కిల్ అనేది మనకి ఈ జనరేటర్ కదా. సో ఈ జనరేటర్ మనం తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే అది జీ డాష్ ఇలా ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సర్కిల్ అనేది మనకి సో ఇలా ఓపెన్ అవుతుంది. సో చూడండి. సో ఇది హాఫ్ సర్కిల్ అనుకోండి. సో ఈ సర్కిల్ అనేది మనకి ఇక్కడి నుంచి వచ్చే జనరేటర్ ఉంది కదా. సో ఈ జనరేటర్ మనకి ఇలా వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఈ హాఫ్ సర్కిల్ బ్యాక్ సైడ్ వచ్చేవన్నీ వచ్చేవన్నీ కనబడవు. ఓకేనా. అవి డాటెడ్ లైన్స్ ఉంటాయి. సో ఏంటి ఇక్కడ జీ డాష్, హెచ్ డాష్, ఐ డాష్ అండ్ ఈ డాష్. ఓకేనా. సో హాఫ్ సర్కిల్ అంటే మనకి ఈఎఫ్జిహెచ్ఐ. సో అక్కడి నుంచి జనరేట్ అయ్యే లైన్స్ అన్ని డాటెడ్ లైన్స్ అనమాట. ఓకేనా. సో నేను డ్రా చేయడం మర్చిపోయాను అది. ఓకేనా. సో జీ డాష్ నుంచి వచ్చేది. సో జీ డాష్ ఇక్కడి నుంచి సో ఇది ఇక్కడ దాకా. సో మళ్ళీ ఇది ఇక్కడ ఏంటంటే ఏ డాష్ నుంచి మనకి విజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఓకే. నెక్స్ట్ ఎఫ్ నుంచి వస్తుంది కదా ఈ లైన్. సో ఇది డాటెడ్ లైన్స్ అండి. నెక్స్ట్ హెచ్ నుంచి వచ్చేది కూడా డాటెడ్ లైన్స్. నెక్స్ట్ ఈ నుంచి వచ్చేది కూడా డాటెడ్ లైన్స్. అలాగే హెచ్ ఐ నుంచి వచ్చి డాటెడ్ లైన్స్. ఓకే. సో దట్స్ ఇట్. ఓకేనా. సారీ ఫర్ దట్. ఓకే. సో నేను మర్చిపోయాను డాటెడ్ లైన్స్ డ్రా చేయండి. ఓకేనా. సో జాగ్రత్త డ్రా చేయండి. మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం జీ డాష్ నుంచి డాటెడ్ లైన్స్, హెచ్ డాష్ నుంచి డాటెడ్ లైన్స్, ఐ డాష్ నుంచి డాటెడ్ లైన్స్, అలాగే ఎఫ్ డాష్ నుంచి డాటెడ్ లైన్స్, ఈ డాష్ నుంచి డాటెడ్ లైన్స్. సో ఇక్కడ ఏంటంటే జీ డాష్ నుంచి డాటెడ్ లైన్స్ G2 ఓవర్కు ఉండాలి. బట్ ఇక్కడ ఏ డాష్ నుంచి మనకి ఓవర్కు విజిబుల్ లైన్ వస్తుంది. అంటే ఈ డాటెడ్ లైన్స్ మీద మనకి విజిబుల్ లైన్ వస్తుంది కాబట్టి సో మనం విజిబుల్ లైన్ మాత్రం డ్రా చేస్తాం. ఓకేనా. సో దట్స్ ఇట్. సో ఓకేనా. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. ఓకే. నౌ వీ హ్యావ్ ద థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ ఏంటండి, జనరేటర్ అనేది ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద హెచ్పి అన్నాడు. ఓకేనా. సో హెచ్పి టు 30 degrees. సో ఈ జనరేటర్ ఉంది కదా. సో ఇది మనకి ఈ జనరేటర్ అనేది మనకి 30 degrees టు ది హెచ్పి. ఓకేనా. సో మనకి అంటే ఈ జీ డాష్, సో జీ డాష్ ఓ డాష్ ఉంది కదా, ఆ లైన్ మనం
30 degrees లైన్ తీసుకొని దాని మీద జీ డాష్ నుంచి ఓ డాష్ తీసుకుంటాం. అంటే ఈ జనరేటర్ మనకి ఆన్ ద విపి ఉంది. ఓకే, అదే జనరేటర్ మనకి 30 degrees టు ది హెచ్పి ఉందన్నమాట. बेटा हाँ बेटा बोलो.
చూసి